వినాయక విఘ్నరాజ సురగణాదీప అప్పేగిదంతయ లంబోధర లాలితేజ వినాయక అని ముందుగా వినాయకుడి ప్రార్థన అయిపోయిందండి. ఆ తదుపరి చదువుల తల్లి సరస్వతీదేవి ఎలా వస్తుందనగా శారదాంబ బిందు భ్రవే దేవి భారతి మమోదాయ చూడవే శారదాంబ బిందు భ్రవే దేవి భారతి మమోదాయ చూడవే అఖిల విద్యల కల్లారానివే కల్ల చదువు బాధల కల్లవానివే అఖిల విద్యల కల్లారానివే కల్ల చదువు బాధల కల్లవానివే గలచర చర ఆజీలైన గమగ గలచర చర ఆజీలైన గమగ వీణా స్వల్పము తల్లి వాణి పసుగా పాని వీణా స్వల్పము తల్లి వాణి పసుగా పాని భారతి నేడు ఆగలలోన కొంతరిగిన తత్తరిగిన ఏమయ్యా బ్రహ్మగారి సరస్వతీదేవి ప్రార్థన అయిన పిమ్మట ఈ కథకు ముఖ్యంగా వచ్చు వారు ఎవరైనగా నవరసాలలో ఒక రసము హాస్యరసం. హాస్యరసమందు బంగారెక్క అనే చిన్నది చూడబోతే 16 వేల చిన్నది, ఎంత పోతే 1000 ఏళ్ళు మొసల్ది. 10 మంది కుర్రవాళ్ళని వెంట పెట్టుకొని కళ్ళు కట్టుబడంచు ఆ బంగారెక్క సంక్రాంతి సంబరాలు చేద్దామని బంగారెక్క వేస్తుందిగా బంగారెక్క వచ్చేనమ్మ భామలారా దాని అందమైన చూడారయ్యా అయ్యలారా బంగారెక్క వచ్చేనమ్మ భామలారా దాని అందమైన చూడారయ్యా చేతి కిందారాలు కట్టి చెవులకు తారాకుల కట్టి చేతి కిందారాలు కట్టి చెవులకు లాకాకుల కట్టి అతని కొట్టి ఆమని తిట్టి అతని కొట్టి ఆమని తిట్టి బుద్ధి పగల మొగ్గును తన్ని ఎడాలే బంగారు నేడు రామాజానేడు ఆ వేళలోన తత్తరిగిన ఓహో అమ్మాయి, ఆడుచూ పాడుచూ సభస్థలికి వచ్చి ఉన్నావు. నామదేహించా నీ పేరేమందారు తల్లి? అన్నా నా పేరు బంగారమే, వీధిలో బంగారమే. నా పేరు సువర్ణమైన ఒడపోసిన బంగారే కన్నా. సువర్ణ సువర్ణం కనకం హిరణ్యం ఏమారగ విచ్చమరహ. సువర్ణం అనగా బంగారం. అవును, నీ పేరు బంగారెక్క. అమ్మా బంగారెక్క, మీ ఇంటి పేరేమంటారు? సదా ఎల్లప్పుడు జగడాల వారే. జగడాల వారు ఇంటి పేరు. అవును. మీ గోత్రము? మా గోత్రం సిగలు పట్టేవారి గోత్రం. సిగలు పట్టుకునే వారి గోత్రం. అవును. జగడాల వారికి సిగలు పట్టుకునే వారికి చాలా దగ్గర సంబంధం ఉంది. అవును. నీకు ఈడుగాడు జోడుగాడు ఎవరైనా ఉన్నారా తల్లి? వాళ్ళంతా కూడా బ్యానర్ వైపు రావాల్సిన కొడుకున్న మగవాళ్ళంతా కూడా చక్కని హాస్యగాడు ఉన్నాడు. అవును.